ఈరోజు గవర్నమెంట్లో 87 కోట్లు, ప్రైవేట్లో 97 కోట్లు. సో అన్ని రకాలుగా పేషెంట్లు పెరగడమే కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఇన్సూరెన్సు ఇతర వ్యాధులను కూడా అందులో చేర్చడం వల్ల ఈరోజు దాదాపుగా మోర్ దాన్ డబుల్ ఈరోజు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఒకసారి తీద్దాం అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో జరిగిన అవినీతి వెనకాల ఎవరు పిఏలు ఉన్నారు, ఎవరు ఆఫీసు సిబ్బంది ఉన్నారు, నిన్న మన కేసులు కావడము, ఇవన్నిటిని ఎవరైతే పేరు మీద చెక్కులు తీసుకెళ్ళి ప్రైవేట్ ఖాతాలలో వేసుకొని ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేసిండ్రో కేసులు ఉన్నాయి, విచారణ కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్గా ఇస్తున్నాము. మేము ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 27 నెలలలో 2046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. 2400 రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2040 దాదాపుగా 4500 కోట్ల రూపాయలు ఈ 27 నెలల్లో పేదల వైద్యం కోసము ఈ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. ఇది సరిపోతుందంటే ఇది సరిపోదు అధ్యక్ష.